సేవయ లయన్స్ క్లబ్ ధర్మమణి లయన్స్ క్లబ్ ఆఫ్ బాలాజీనగర్ ఎలైట్ ప్రోగ్రామ్ చైర్పర్సన్ నిర్వాహకుడు లయన్ డాక్టర్ సుబ్రహ్మణ్యం అన్నారు. శివంపేట మండలం గంగాయిపల్లిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రోగ్రామ్ చైర్పర్సన్ నిర్వాహకుడు లయన్ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆరోగ్యంపై సదస్సు నిర్వహించి చైతన్యపరిచారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ లయన్ మహేందర్ రెడ్డి, కో చైర్పర్సన్ దీపారాణి, అధ్యక్షులు దేవరాజ్, డాక్టర్ తిరుపతి, డీసీ గోపీనాథ్, లక్ష్మీకాంతారావు, సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ పవన్ గుప్తా, ప్రభాకర్ గుప్తా, జిట్టా కృష్ణ, ప్రభాకర్, లక్ష్మీ ప్రసన్న, మల్లేశం, సుష్మా, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జరిగింది అయ్యా నాకు జ్వరం లేదు కదా, నేనేం బీమార్ లేదంటారు. అలా లోపల మెదడు మీద పడుతుంది, గుండె మీద పడుతుంది, నరాల మీద పడుతుంది. అవన్నీ బీమార్లు మనకు బయటకు కనిపించాయి కాబట్టి అవి అన్నట్టు. ఏ వ్యాధులు లేనటువంటి వారు మా భాగ్యవంతులు. వాడు అంటే ఏ బీమార్ లేనాడు వాడు అదృష్టవంతులు. ఇంటి మీద కూడా వాళ్ళకు భారం కాదు, ఇంటి వాళ్ళకు కూడా. అన్ని ఉండి వ్యాధులు ఉన్నవారు నిరుపేదలుగా గుర్తించాలి. అన్ని ఉండి పైసలుండి అన్ని ఉన్నా కానీ బీమారు ఉంటే మా నాయన పొద్దుగాలు 2 గోళీలు, మధ్యాహ్నం పూట ఇన్సులిన్, రాత్రి నిద్ర గోళీలు అని చెప్తుంటారు. ఇదే ఉంటది అన్నట్టు తెలుసుకున్నారు. నేటి డిజిటల్ యుగంలో పర్యావరణ కాలుష్యము, ఆహార అలవాట్లు, జీవన శైలిలో మార్పులు ఆరోగ్యంగా నిశ్శబ్దంగా అరిస్తున్నాయి. గంగాపల్లి మంచిగా ఉంటే గంగాపల్లి ఏముంది అంటే బి అనే నేను డాక్టర్ సుబ్రహ్మణ్యం, దీపారాణి మా సతీమణి, అలాగే మా యొక్క తల్లిదండ్రులైనటువంటి గంగాబాయి లింగోజీ సారి ఆశయ సాధనకు మేము నిరంతరం కృషి చేస్తున్నాం. కుల మతాలకు, ప్రాంతాలకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం మనకు అందరికీ తెలిసిందే. లయన్స్ క్లబ్ బాలనగర్ ఇలైట్ సభ్యులు డిస్ట్రిక్ట్ గవర్నర్ సాయిరాం గారి సహకారంతో గ్రామీణ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు నిర్వహించే కార్యక్రమాలు మనస వాచ త్రికరణ శుద్ధిగా సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇవన్నీ చేయడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదే టీచర్స్ డే కానీ సేవా పురస్కార్ మా అమ్మ నాన్న గారులైన కీర్తిశేషులు గంగాబాయి లింగోజీ సార్ గారి జ్ఞాపకార్థం 165 మందిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఆరోగ్య సమాజాన్ని ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని గ్రామాల్లో జరిగి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తే ఇంకా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కొంతమంది ముసలివాళ్ళు ఉంటారు, కొంతమంది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనకు డాక్టర్ సుబ్రహ్మణ్యం సార్ గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం నవంబర్లో 11వ తారీఖు నాడు మన పాఠశాలలో భారత దినోత్సవాన్ని పురస్కరించుకొని తర్వాత డయాబెటీస్ డే ని పురస్కరించుకొని 2 కార్యక్రమాలు ఉద్దేశించి మన పాఠశాలలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వరల్డ్ హెల్త్ డే అంటే ముఖ్యంగా ఆరోగ్యం అంటే మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని వసతులు ఉండాలి. మౌలిక వసతులు ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండాలని కాదు. మనం మంచి ఆరోగ్యం ఉన్నా మనకు ఉన్న వ్యాధి లేకుంటేనే కాకుండా వసతి కూడా ముఖ్యమన్న. చేసేటువంటి కార్యక్రమాలకు ఆల్రెడీ మనం అతనికి